లేచే పని లేదు. నేను అక్కడే బ్యాగ్ పెట్టుకుంటారు. దగ్గర కూర్చోండి మా మీరిద్దరు. మీరు వాళ్ళ దగ్గర కూర్చోండి. మీరు ఇటు రావాలిగా, వాళ్ళు కూర్చొని మీరు వెళ్ళి అన్నగారిని బెళ్ళు టైట్ కూర్చున్నాను. బెళ్ళు అంటే ఇటు కూర్చోండి. ఎడం వైపు కదా ఆవిడ, అక్కడ అక్కడ కూర్చుంటారు. వారి ఇటు రమ్మని ముందు మీరు ఇటు వెళ్ళిపోండి అమ్మా. పెట్టుకోవాలి అన్నిటి పెట్టుకోండి. అంటే నేను అన్ని అటు పెట్టుకుంటే ఏంటి మా డ్రైవర్ ఎంత మట్టికి రాలా. ఇప్పుడు కూర్చోండి, కూర్చొని కూర్చోండి. సార్ గారు గణపతిని ఆకారం చేసుకొని బొట్టు పెట్టండి. గణపతి పక్కన తాంబూలాలు పెట్టండి. మా వీడియో తీస్తారా, ఫోటో తీస్తారా? వీడియో అంటే కాసేపు పక్కన పెట్టేసాడు, ఎందుకంటే మీరు అది ఉంటే పూజ శ్రద్ధగా చేయలేదు. అక్షతలు పట్టుకోండి అమ్మ, దీన్ని ఆకారం తీసి బొట్టు పెట్టుకోండి. కాస్త రౌండ్ తీసుకుని అక్షతలు పట్టుకోండి. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం దేవలగ్నం సుతనం దేవతారా బలం చంద్రబలం తదేవా యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర మార్గో ధనుర్ధరః స్మృతే సకల కళ్యాణ భాజన యత్ర జాయతే సర్వదా సర్వకార్యేషు నాస్దేశాత్ మంగళం నాథశ్రీరామేస్తేజాంగలస్తేజాం పరాభవః ఆపదామహర్తారందాతారం సర్వసంపదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే అక్షతలు పట్టుకుని అందరూ కూడా గణేశాయ నమః అనుకుంటూ గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీమంగళాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, నమో నమః. అక్షతలు వేసేసేయండి, నమస్కారం చేయండి. మళ్ళా 2 అక్షతలు తీసుకోండి. వాసన చూసి మీ ఎడమ భుజం మీద నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భౌతికాజాః ఏదే భౌమభారకాః ఏదేషాం విరోధేన వెనక్కి వేసేసిన తర్వాత 3 వేలతో నాసికాంతాన్ని ప్రాణాయామం చేయాలి. అందరూ కూడా అంగుళ్యాగ్రేణ జగాగ్రే సంపేడ్యం పాపనాశనం విష్ణు చేయి తీసేసేయండి. అక్షతలు పెట్టుకోండి. అందరూ కూడా కుడి చేతితో ఎడమ చేయి కింద వేసి పట్టుకోండి. అందరూ సంకల్పాన్ని పలకండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వరం ప్రీత్యర్థం. అందరూ నమస్కారం శ్రద్ధగా సంకల్పాన్ని వినండి. శుభాభ్యాం శుభే శుభమనభ్యుతే శుభమంగళ ముహూర్తే విష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణా ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టాదశ మహాయుగే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్య ప్రదేశే విజయమానస్య స్వగృహే లక్ష్మీ నివాస శోభన గృహే సమస్త దేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణదల్ధౌ భవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే షష్ఠి శ్రీ ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే హేమవంతరతో మార్గశీర్షమాసే శుక్లపక్షే త్రయోదశ్యాం వాతరః వాతరస్తో బృహత్ప్రవాతర శుభవాతర శుభ నక్షత్ర శుభ యోగ శుభ కరణ ఏవం క్షేత్ర సృష్టాయాస్యాం వర్తమానాయాం శుభాతిథౌ శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థౌ శ్రీమాన్ శ్రీమదః అస్య దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాన్నరాయకస్య సృష్టి స్థితి లయకారకస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీ సాంగ సపరివార సమేతస్య శ్రీ సువత్సలాదేవి సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవతా ఉద్దిశ్య శ్రీ సువత్సలాదేవి సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రం దోషపండ గోత్ర రామ్ మోహన్ రామనామధేయ ధర్మపతి సమేతః భారత లక్ష్మీ నామధేయ సౌభాగ్యవత్యాయుష్యాభివృద్ధ్యర్థం ప్రతాప్ కుమార్ నామధేయస్య పుష్పలతా నామధేయవతి అనీష్ కుమార్ నామధేయస్య నాగ ప్రణీత్ నామధేయస్య వేణుల గోత్ర విష్ణుప్రసాద్ నామధేయః నిరూపరాణి నామధేయవత్యాః సంతోష్ నామధేయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం ధాన్యాల గోత్ర వెంకట వీర వరప్రసాద్ నామధేయః ధర్మపత్న్యాః నళినీ కుమారి నామధేయవతి స్వప్న నామధేయస్య ప్రణవ్ విష్ణు నామధేయస్య నాగాంజలి నామధేయస్య సహ కుటుంబానాం
చెరుకునోళ్ళ గోత్రః నాగేశ్వరరావు నామధేయః కళావతి నామధేయవతి శివరామకృష్ణ నామధేయస్య స్వాతి నామధేయవత్యాః అక్షతశ్రీల అక్షత నామధేయః పెంజేంద్ర గోత్రం గోత్రః సాయిరామ్ ప్రసాద్ నామధేయః వసంతలక్ష్మీ నామధేయవతి మేనితా నామధేయవత్యాः సహ కుటుంబానాం కంచర్ల గోత్రః సూర్యనారాయణ నామధేయః సుధారాయణ నామధేయవతి అనివిత్ సూర్య నామధేయస్య శేషగాయత్రి నామధేయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం మారుట్ల గోత్రః మురళీ మోహన్ నామధేయః సాయి సుధా నామధేయవతి వైష్ణవి నామధేయస్య సహ కుటుంబానాం వల్లట్ల గోత్రః నాగశ్రీనివాస నామధేయః మాలతి నామధేయవతి అనిరుద్ధ నామధేయస్య అభిరామ్ నామధేయస్య సహ కుటుంబానాం గోత్రః బాలనాయక నామధేయస్య సూర్యుడు నామధేయస్య ప్రసన్న నామధేయస్య హేమలత నామధేయస్య సహ కుటుంబానాం విపర్ల గోత్రః ఝాన్సీ రాణి నామధేయవతి విపర్ల గోత్రః సురేష్ నామధేయః సబితా నామధేయవతి మొదలాంశ నామధేయస్య ఇరణాంశ నామధేయస్య ఉపాయ గోత్రః శ్రీనివాస నామధేయః స్మితా నామధేయవతి ఆయుష్యాభివృద్ధ్యర్థం విపర్ల గోత్రః కృష్ణారావు నామధేయః ఇందిరా నామధేయవతి సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం వేణుమాధవ నామధేయస్య స్మితా నామధేయస్య దాసరణ గోత్రః రవీంద్ర నామధేయః శారదా నామధేయవతి సహ కుటుంబానాం కాశీపశ గోత్రః గోపాల కృష్ణరాజు నామధేయః వరలక్ష్మీ కుమార్ నామధేయవతి సతీష్ కుమార్ వర్మ నామధేయః నాగమల్లేశ్వర నామధేయవతి సాయి షణ్ముఖ ఆదిత్య నామధేయః కిరణ్ కుమార్ వర్మ నామధేయః జ్యోతిర్మయి నామధేయస్య సాయి గీతికా నామధేయస్య సాయి గగన నామధేయస్య సహ కుటుంబానాం మంచినీల గోత్రః వెంకట రంగారావు నామధేయః పద్మలతా నామధేయవతి సహ కుటుంబానాం తనీషా నామధేయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. అందరూ కూడా చేతులు అక్షరాలు పట్టుకున్నారు కదా, సంకల్పాన్ని పలకాలి. మమ భర్తా సహ ఆయుష్య అభివృద్ధి అర్థం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శరీర ఆపహిత గర్భస్థిత సమస్త భూత ప్రేత పిశాచాది సర్వబాధ నివృత్త్యర్థం దుష్టస్థాన స్థిత ఏ ఏ గ్రహాः తద్దోష పరిహార అర్థం శ్రీమతు సువత్సల హనుమాన్ అనుగ్రహ ప్రాప్త్యర్థం లోక కళ్యాణార్థం సువత్సల సమేత శ్రీ హనుమద్దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మార్గశిర శుద్ధ త్రయోదశి ప్రయుక్త మహాపర్వణి ప్రాతఃకాల సమయే కల్పోక్త ప్రకారేణ సువర్చల సమేత హనుమద్దేవత ప్రీత్యర్థం యథాశక్తి జ్ఞానావాహన షోడశ ఉపచార పూజాఖ్యే కర్మణి ఆదౌ నిర్విఘ్నేన పరిసమ ప్రారంభ అవాప్తి సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి పూజాం యథాశక్తి కరిష్యే. చేతిలో నీరు వేసుకుని అక్షతలో ఒక చుక్క నీరు గణపతి దగ్గర విడిచిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఆచమన చేసిన పాత్ర కాకుండా మరొక గ్లాసులో మీరు తీర్థం ఇచ్చి ఉన్నారు, దానికి గంధం పెట్టి కాస్త కుంకుమ పెట్టి ఒక పుష్పం 2 నక్షత్రాలు ఆ గ్లాసులో ఉంచండి. తదంగా కలశారాధనం కరిష్యే. కలశం గంధ పుష్పాక్షతైరభ్యస్య. ఒక పుష్పం 2 నక్షత్రం తమలపాకు బోలి చేయి బోలించండి.
तदंग कलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाक्षतैः रभ्यर्च्या रजस्य प्रियस्तन्निधाय कलशस्य मुखे विष्णुकण्ठे समासितः प्रस्थितो ब्रह्मा मध्ये मात्रगणाः स्वतः क्षरसागराः सर्वे सप्तद्वीपाधुन्धरा सामवेदश्चधर्मणः అమ్మ గ్లాసులో పుష్పం అక్షతో ఇది ఒట్టు పెట్టాలి దాంట్లోనే ఒక పుష్పం అక్షతో వేసి తమలపాకు చేయబోతుందండి అక్కడ కుక్షోద్ధాగ్రాసర్వే సప్తద్వీపావసుంధరా సర్వే కలశాం సమాసితాః యజ్ఞేషు వర్ధనే సర్వం విశ్వభూతాన్యావ ప్రాణావ పశవ ఆవ నమావ మృతమావ సమ్రాడావ విరాడావ స్వరాడావ స్కందాగుష్య భోజ్య దేగుష్య భోజ దేగుష్య సత్యమావ సర్వ దేవతా తమలపాకు పట్టుకొని శ్రీం అనుకుంటూ నీళ్ళల్లో తిప్పుతుండండి శ్రీం అనుకుంటూ ఉండాలి గంగేజీ మన కృష్ణ గోదావరి సరస్వతి కావేరి తుల్ల భద్రాజ కృష్ణవేణి జగోతమే ఆయాంతో శ్రీ మహాగణాధిపతి పూజార్థం తమితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య తమలపాకుతో నీరు తీసుకుని పూజా ద్రవ్యాన్ని నిలిచవండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య గణపతి మీద తర్వాత దేవం సంప్రోక్ష్య తర్వాత మీ శిరస్సు మీద చదువుకోండి ఆత్మానది సంప్రోక్ష్య రెండు నక్షత్రాల చేతితో పట్టుకోండి మూర్తి ఆవాహనం కరిష్యే ఓం గణపతికం భవామహే కవిం కవీనామపశ్రవస్తమో బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శరణన్నోదభస్వీదసాదన గణపతిం సాంగం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతో అస్మిన్ హరిద్రాబింబే గణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి తమ అక్షతలు తీసుకుని గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి తర్వాత తమలపాకులు తీసుకుని స్వామివారి శిరస్సు మీద బోలించి పట్టుకోండి అంతే అసునే దేవరస్మాయ చపన ప్రణహనాదేహి భగం అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణానే విధాస్కారమ ప్రయతే తావత్వప్రతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు మహాగణాధిపతయే నమో నమః తమలపాకు గ్లాసులో ఉంచి అక్షతులతో పూజ చేయండి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు రెండు నక్షత్రాలు పట్టుకుని గణపతి మనస్సును ధ్యానం చేయడం అందరూ కూడా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం మహాగణాధిపతయే నమో నమః ధ్యాయామి గణపతి దగ్గర పూజ చేయండి ఆవాహయామి సువర్ణరత్న ఖండిత హేమ సింహాసనార్థే పుష్పాక్షతాన్ని సమర్పయామి తమలపాకుతో ఒక్కొక్క చుక్క నీరు స్వామివారి దగ్గర చల్లుతుండండి మహాగణాధిపతయే నమః పాదయోః వాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి మహాగణాధిపతయే నమో నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అధిష్టాన యోగ వస్తాన ఊర్జేదధాతన హేరణాయ చక్షుషే శ్రవతమోర్ధస్తస్య భాజయతే హనః అశకేన మాత్రః ఆరంగమామ భోజస్యక్షజా జన్మత ఆపో జనయథా జనః మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి రెండు నక్షత్రాలు పట్టుకోండి అభివస్త్ర ఆసుసనాన్య శాబ్దేన శ్రీధా పూయమానః మహాగణాధిపతయే నమః వస్త్రార్థే అక్షతాన్ని సమర్పయామి తర్వాత పుష్పం తీసుకోండి యజ్ఞ ఓం మహాగణాధిపతయే నమః యజ్ఞసూత్రార్థం ఆ వస్త్రం ఉంటే వస్త్రం పెట్టండి ఉపవేదం ఉంటే ఉపవేదం పెట్టండి పెట్టండి వస్త్రయజ్ఞం సమర్పయామి ఉపవీతం సమర్పయామి అది తెల్లగా అదే 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 తెల్లగా చూసారా అదే ఇంకో అలంకారం చేశారు అదే 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 మీ దాని కవర్లో ఉంటుంది మీ దాని పక్కన కవర్లో సామాన్లు ఏముంటాయి చూసారో దాంట్లో ఉంటుంది అదే లేదు ఇదిగో ఇదిగో అందరికీ పెట్టారమ్మా ఇదిగో వస్త్రం అందరికీ పెట్టండి ఎక్కడ చింతపడి చిన్న మొక్క వేసుకుంటారు ఆంజనేయ స్వామి ఇంకోటి ఇవ్వండి మేమిద్దరం మళ్ళీ చేస్తాం మేడం ఇంకా తెచ్చి అందరికి తల ఒకటి పక్కన ఉంది కదా సునయ్య గారు మీ పక్కన దాంట్లో పక్కన ట్రైలో ఉంటుంది చూడండి
దాంట్లో తీసుకోండి. అయ్యన్నా ఈ ట్రే కింద పెట్టానమ్మా. ఇదే ఉంచు. అయిందా యజ్ఞోపవీతం సమర్పయామి వస్త్రయజ్ఞం ధారణాత్మ శుద్ధ ఆచమనం సమర్పయామి ఒక పుష్పంతో గంధం తీసుకొని స్వామివారి చరణాల దగ్గర పెట్టండి గంధద్వారాంతరాధరిశాంత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీకం సర్వభూతానాం దామిహోపక్వయే శ్రీయః మహాగణాధిపతయే నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి అక్షతలు పట్టుకోండి తర్వాత ఆరోహంతు పుష్పిణీ తదాశ్చ పుండరీకాక్ష భద్రశ్చ గ్రహాయిమే మహాగణాధిపతయే నమః అలంకరణార్థం పుష్ప అక్షతాని సమర్పయామి అక్షతైశ్చ పుష్పైశ్చ పూజయామి అక్షతలు తీసుకొని 16 సార్లు గణేశాయ నమః అనుకుంటూ గణపతి దగ్గర పూజ చేస్తూ ఉంటారు అందరూ కూడా ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః అక్షతలతో చేయండి పూజ కపిలాయ నమః భుజగర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః అనాధిపాయ నమః కేతవే నమః కళాధ్యక్షాయ నమః గజాననాయ నమః సూర్యకర్ణాయ నమః స్కందగోపజాయ నమః మహాగణాధిపతయే నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి రెండు అగరత్తులు వెలిగించండి రెండు అగరత్తులు వెలిగించండి రెండు అగరత్తులు వెలిగించుకోండి పూలు దక్కర్ల తర్వాత అంటే వీటికి విశేషంగా ఉంటే చేసుకోవచ్చు రేఖలతో చేస్తుంటే పరిగణలు వాళ్ళు రేఖలు చూస్తుంటే దాంట్లో అక్కర్లా ఏకవత్తులు అక్కర్లా దీపాలలో ఉండే చాలు ఎవరి సార్లకి డబ్బాలో ఉందండి. ధూపాన్ని చూపించారా దీపాన్ని కూడా చేతి వద్దండి సాధ్యం త్రివర్త సజయం కమండన యోజకం ప్రేమ పురాణ మంగళం దీపం దేవాయ భగవాత్రే ప్రత్యక్ష దీపం దర్శయామి తమల భావంతో ఒక చుక్క నీరు విడిచిపెట్టండి ధూపదీపానంద శుద్ధ ఆచమనం సమర్పయామి గణపతి ముందు తమలపాలు వేసుకుని మీ ట్రేలో బెల్లం ముక్కలు వచ్చున్నాయి వచ్చిన బెల్లం ముక్క పెట్టుకుని నైవేద్యం పెట్టండి ఓం గాయత్ర్యాభ్య ప్రోక్ష్య ఒక మొక్క పెట్టకుండా రెండు మొక్కలు పెట్టండి తోలపాకు నీరు చల్లండి దాని మీద గాయత్ర్యాభ్య ప్రోక్ష్య గణపతి ముందు పెట్టేసుకోండి పిల్లలు పెట్టేసుకోండి అంతే నీరు చల్లండి గాయత్ర్యాభ్య ప్రోక్ష్య దేవసవిత ప్రసవ చుట్టూర తమలపాకులు తిప్పి ఆ ప్రసాదాన్ని స్వామివారి 5 మార్లు చూపించండి ఓం ప్రథమాయ నమః ఓం ద్వితీయాయ నమః ఓం పంచమాయ నమః మధ్య పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనం సమర్పయామి 3 సార్లు గణపతికి నీరు విడిచిపెట్టండి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనం సమర్పయామి తాంబూలం గణపతి ముందు పెట్టిన తాంబూలాలు ముట్టుకోవాలి తాంబూలం సమర్పయామి తర్వాత మరలా నీరు విడిచిపెట్టాలి తాంబూల చర్వణానంతర శుద్ధ ఆచమనం సమర్పయామి నీరాజనం కర్పూరం కర్పూరం వెలిగించుకోవడం ఇచ్చారా చక్కగా అయ్యా అది కాదండి మౌంటీ దాంట్లో ఎక్కించుకుంటారు. శుభం వెరీ గుడ్ దాంట్లో వెలిగించుకోవాలి మోహిని దేవి దాంట్లో వెలిగించుకోండి అందరూ కూడా కర్పూరం నేను అందుకే దాంట్లో నూనె ఏమన్నా ఉంటే దాంట్లో పోసేసి అది వెలిగించుకుంటారని అది పెట్టారు. అది వెలిగించేసారు అది వెలిగించుకోండి చూపించారు అందరూ కూడా దాంట్లో ఎక్కువ మీరు కూడా చూపించారు ఓం సంప్రాజిత్య దాంట్లో వెలిగించేసుకోండి సంప్రాజిత్య విరాజిత్యాశ్రేయాజలోగ్రహే లక్ష్మీ రాష్ట్రయామో సృజామతే మంగళం విఘ్నరాజాయ మంగళోహరదోనవే మంగళం విఘ్నేశ్వరాయ విఘ్నహంత్రేదో మంగళం గణపతయే నమః మహామంగళ నీరాజనందర్శయామి నీరాజనం శుద్ధ ఆచమనం సమర్పయామి ఒక శుద్ధ నీరు గణపతి కదండి నమస్కారామి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర జై బోలో గణేశ మహారాజ్ కి జై కొంచెం గట్టిగా జై బోలో గణేశ మహారాజ్ కి జై నక్షత్రం ఒక పుష్పం పట్టుకోండి మంత్రపుష్పం సుముఖస్తే దంతస్థ కపిలోకజకర్ణకః భవనాధ్యక్ష భాద్రంలో విదారణః నామాని అప్పుడే చుడియాదవి వివాహే చ ప్రవేశే నిర్గమే సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే విద్మహే వక్రతుండాయ ధీమహి ప్రచోదయాత్ గణపతయే నమః పాదారవిందయోః వేదోక్త సువర్ణదివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి యాని కాని చ పాపాని తన్మాంతరకృతాని తారకాలం నశ్యంతే ప్రదక్షిణపదే పదే
पापकर्माहं पापात्मा पापसंभवः त्रयमावयादेव शरणागतवत्सला शरणं नास्ति त्वमेव शरणं मम अस्मात् कारुण्यभावेन रक्ष रक्षगणाधिप అందరూ కూడా అక్షర కళలు గణపతి నిర్వేణ మహాగణాధిపతయ నమః మనసా భావనయ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అక్షతలతో పూజ చేయండి ఛత్రవాచ్ఛాదయామి స్థావరాభ్యాం క్రీడయామి దుర్గింద్రశయామి ప్రియమశ్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళికానరోహయామి అశ్వానరోహయామి సమస్తరాజోపచార దేవోపచార శక్యోపచార భక్త్యోపచార శాస్త్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి అక్షతల పట్టుకొని చేతుల్లో నీళ్ళు వేసుకోండి యస్య స్మృత్యాది నామోక్యాది నమః పూజా క్రియాదిహో సంపూర్ణదాయాది సబ్జో వందే తమశ్రీ చెప్పాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అక్షతుల్లో గణపతి దగ్గర కనకదుల విషయం ధ్యానావాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ గణపతి దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో భవంతో శుభకర్మణ్య విఘ్నమస్తు గణపతికి పూజ చేసిన నక్షత్రం 2 తీసుకొని కళ్ళ కత్తుకొని జుట్టు ముట్టుకోకుండా శిరస్సు మీద వేసుకోండి సహస్రబలమాదేవి శతమూల శతాంకురా భారతమే పాపం దూర్వాత స్వప్రనాశని అర్చన చేసినటువంటి పుష్పాన్ని శిరస్సున ధరించి చేయగలుగుకోండి అందరూ నమస్కారం చేసి చెప్పాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురువే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా నక్షత్రం తీసుకున్న గణపతి దగ్గర వేడి యజ్ఞేన యజ్ఞమైనంత దేవాహనార్ ధర్మాన్ని ప్రథమాన్యాసంతే పూర్వే సాధ్యాస్ సంతి దేవా గణపతి యథాస్థానం ప్రవేశయామి తమలపావం కాస్త ముందు జరపండి గణపతి యథాస్థానం ప్రవేశయామి ఆ గణపతి తెచ్చి మూల పెట్టేసుకోండమ్మా కలశం పక్కన అమ్మ మీరు గణపతి ఈశాన్య మూల పెట్టేసుకోండి మీరు గణపతి ఆ మూల పెట్టుకోండి మీరు గణపతి మూల పెట్టుకోండి గణపతి మూల ఈ మూల పెట్టుకోండి మీరు కూడా గణపతి యథాస్థానం ప్రవేశయామి పెట్టేశారు అందరూ కూడా తాంబూలం కూడా పక్కన పెట్టుకోండి పల్లెల నుంచి తాంబూలం తీసేసేయండి అట్లాగే గణపతి నివేదన కూడా గణపతి పక్కన పెట్టేసుకోండి తాంబూలం పక్కనే పెట్టుకోండి పీఠం మీద కాకుండా బల్ల మీద పెట్టుకోండి విడిగా అక్కడ మండపాన్ని చేయాలి కదా చక్కగా తమలపాకులు పేర్చుకోండి మండపం మీద ఏమండి అమ్మవారి పూజ చేస్తారా? అమ్మవారి పూజ ఏంటి లక్ష్మీదేవి పూజ చేస్తారా? దాంట్లోనే మొత్తం ఇప్పుడు వస్తాయి కదా ముందు మండపారం అయితే అదే పంప పూజ కూడా ఉంది కదా అందుకని బాబా ఈ వ్రతం పంపాల దగ్గర చేసుకోవాలి వాస్తవంలో ఆంజనేయ స్వామి సుప్రసిద్ధంగా కూర్చుంటే ఇప్పుడు మీకు ఇక్కడ అందరికీ పంపాల దగ్గర చెప్పండి ఎక్కడే ఉంది కలశంలో ఉండేది. దాంట్లో పంపామ్మవారిని ఆవాహన చేసి నదిని ఆవాహన చేసి దాన్ని పూజ చేసి దాన్ని ఆంజనేయం కూర్చోబెడతాం అందుకని దీంట్లో విశేషం అనంత పద్మనాభ వ్రతంలో యమున పూజ ఎంత విశేషమో యమున పూజ చేస్తారు అనంత పద్మనాభ వ్రతంలో ఇక్కడ పంప పూజ చేస్తారు రెడీ చేయించారు మా అందరితో రెడీ చేయించారు మా అందరితో అనంత పద్మనాభ వ్రతం. మూడు సంవత్సరాలు చేయించారు మూడు సంవత్సరాలు చేశాం. తాళపాలు పెంచుకోదు మండపంలో ఎన్ని 9 నవగ్రహాలు 5 లోకపాలకులు 7 అష్టదిక్పాలకులు అంటే నిన్ను ఎక్కడికి వస్తున్నాయి? దాని మీద ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి ముందే పెట్టేసామండి మీరు అన్నప్పుడు పెట్టాలి తమలపాకులు వేసేయంటే ద్రవ్యాలు మంత్రాలు చెప్తాం మంత్రంతో పాటు పెట్టండి కాబట్టి మీరు నిలువు పెట్టాలి మీరు నిలువు పెట్టాలి ఉత్తరాంగణాలు ఉన్నాయి తూర్పుగానే ఉత్తరాంగానే ఉండాలంటారు లక్ష్మీ గారు చూస్తుంటారు చుట్టూ ఒకదానికి 9 9, 5, 14, 14 ఒక 8 అన్ని అన్ని అట్లు పడుతుంది ఒకసారి. ఒకదాని మీద ఒకటి పెట్టున్నాం పెట్టుకోవడం అంతే గ్రహం ఇదే కదా అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేవా? పెట్టుకోండి చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఒకసారి చూడండి శ్రీ గారు ఎక్కడ పెట్టాము ఇప్పుడు ఈ 11 పెట్టాము. పై పెట్టుదే ఏం చెప్తాం 22 పెట్టాము
అయిందా ఆంజనేయ స్వామి రూపులు కదా ప్రతి ఒక్క అడ్డలా ఉన్నారు మన మొత్తం మళ్ళీ ముందుకు వస్తుంది తర్వాత ఆవాహనతో చిన్నది పెట్టల పెద్దదే పెట్టాను చిన్నది కూడా పెట్టాలా మనకు రూపా దానా మన పద్ధతి పెట్టారుగా మరి ఇంకే ప్రధానం అదే కదా అదే వీళ్ళందరికీ చక్కగా చిత్రపటాలు లేదు కాబట్టి రూపించాం మనం ప్రధానం ఉంది సార్ ఆ బింబం వాళ్ళ కనపడటం కోసమే అది అయిందా अंतो చెప్పాలి నమస్కారం చేసి పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ సువత్సలా సమేత హనుమత్ వ్రతాంగ గణపతి గణపత్యాది పంచలోకపాలక ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక ఆవాహన పూర్వక యథాశక్తి పంప కలశ పూజాం యథాశక్తి కరిష్యే ఉంగరం వేలు నీళ్ళలో ముంచండి ఖర్జూర పండు పసుపు కొమ్ము ఒక్క పలుకు చిల్లర నాణ్యము పట్టుకోండి అందరికీ డబ్బులు వచ్చినాయి ట్రైలో ఉంటాయి చూసుకోండి తీసుకొచ్చా ओम स्योनाम विभवानुक्षरा निवेशनेच्छानक्षरप्रथाः भूमिं प्रार्थया सीतवातोष्टतन्त्राणं लज्जाय रक्षणं परं देहालङ्करणं वस्त्रमतश्चान्तिं प्रयच्छ मे ఆ ద్రవ్యాలు ఎడం చేతిలో వేసుకోవడం ఒకసారి పసుపు కుంకుమాలు తీసుకొని పసుపులో ఉన్నవి ఎడం చేతిలో ఉంచుకోండి కుడి చేతితో తమలపాకులు ముందుగా పీఠం మీద వస్త్రం వేశారు కదా మీకు ఆ వస్త్రాన్ని ముట్టుకోండి భారతలక్ష్మి అండి ఏర్పాటు చేసిన మంత్రంతో పెట్టిద్దాం సరేనా సీతవాతోష్ట తంత్రాణ లజ్జాయ రక్షణపరం దేహాలంకరణ వస్త్రం ప్రయచ్చనే మండపస్య నూతన వస్త్రమాచ్ఛాద్య దాని మీద పోసిన బియ్యాన్ని ముట్టుకోండి ధన్యం కరోషి దాతారమిహలోకే పరత్రజా యస్మాత్ ప్రవచ్యతే ధాన్యం అర్ధశాంతం ప్రయచ్చమే ధాన్యం నిక్షిప్య కలశాన్ని ముట్టుకోండి ఓం ఆకర్షం కాదు ప్రధానంగా పెట్టిన పప్ప కలశం ओम कलशस्य मध्ये विष्णु कंठे रत्न समासितः भूरेण कृष्ण ब्रह्ममध्ये मा दुर्गणास्ताक्षरसमेतपदे बाहुन्धरा वेद सामवेद अक्षधर्मः ఇంకేదై దాసర్వే కలశాం సమాసితాః ఆ కలశం చెంగులో తీర్థం కలిపిస్తుంది అందరికీ కూడా ఆ తీర్థాలు తాగినట్టుగా భావం చేయాలి చేతుకి గోళ్ళు ఉంటాయి వేళ్ళకి ఆ గోళ్ళు దేవుడు తగులుతాయని చెప్పి తమలపాకుతో ముట్టుకోమని చెప్పారు ఈ నఖం మనకు నఖం ఇలా పుచ్చుకుంటే ఎలా కోసుకుంటుందో పొరపాటున భగవంతుడు కూడా తగిలితే అది కోసుకున్నట్టుగా భావించాలి మనం కూడా అందువల్ల ఏంటంటే ఏం చేసినా తమలపాకు పుష్పంతోనే ఈ వేడి లేకపోతే మనం ఏం చేయలేం కాబట్టి భగవంతుడు వేడి ఇచ్చాడు అందువల్ల ఏం చేసినా సరే పుష్పము కానీ నక్షత్రం కానీ తమలపాకులు కానీ పల్లవాలు ఏమైనా పట్టుకొని చేయాలి సరేనా తీర్థాలు దాకా భావన చేయండి గంగే జయమనే కృష్ణే గోదావరి సరస్వతి కలశేషు సప్తసాగరాన్ని నిక్షిప్య వేసినటువంటి మామిడి మండలం ముట్టుకోండి కలశేషు క్షోత పల్లవాన్ని నిక్షిప్య కొబ్బరికాయలు తాగండి ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం పూర్ణ ఫలం నిక్షిప్య జాగిన ముఖం తాగండి సుమంగళీయం వధూరమాగోసమేత పశ్చదా కలశేషు పంచకో అలంకృత్య పూలమాలం తాగండి పుష్పావతి ప్రసోపతి ఫలనేర ఫల ఉదాశేషు పుష్పమాలిక అలంకృత్య ఇప్పుడు పసుపు కొమ్మ ఒక్క ఖర్జూరకాయలు పట్టుకోండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా ఎప్పుడైతే స్థాపయామి పూజయామి అంటానో మీరు వెంటనే తీసుకున్న ద్రవ్యాన్ని కళ్ళ కదుకొని ఒక్కొక్క తమలపాకులో పెట్టుకుంటారండి జాగ్రత్తగా సరేనా ముందుగా పంచలోక పాలు 5 దేవతలు వస్తారు తర్వాత నవగ్రహాలు 9 మంది వస్తారు తర్వాత అష్టదిక్పాలు 8 మంది వస్తారు సరేనా ఆవాహయామి స్థాపయామి పూజయామి అన్నప్పుడు ఒక్కమారు కళ్ళ కద్దుకొని చక్కగా భక్తి ప్రపత్తులతో పెట్టండి సరేనా ఒక్కొక్క తమలపాకులతో పెట్టుకోండి అది అక్కడ చూస్తున్నాను సరేనా లక్ష్మీ గారు చెప్తున్నా ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా గణపతిం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్
ब्रह्माण्डमावाहयामि स्थापयामि पूजयामि विष्णो वदानमसि विष्णो प्रष्टमसि विष्णाष्टप्रे वेष्ठो विष्णोस्योरधीष्णोर्धममसि वैष्णवमसि विष्णवे महाविष्णुं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि अर्धनो सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलं हरे नमोभाष्यं विश्वरूपाय वै नमो नमः महारुद्रमावाहयामि स्थापयामि पूजयामि वेदात्म ॐ नमः देवी च विद्महे रुद्रमस्मै च धीमहि तन्नो विष्णुः तन्नो लक्ष्मीः प्रचोदयात् महादेवी च विद्महे रुद्रमस्मै च धीमहि गौरी प्रचोदयात् महालक्ष्मी गौरी అమ్మవారు చూశారు కదా ఆవిడ దగ్గర పెట్టండి గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి ఐదుగురు వచ్చారు కదా ఐదుగురు దేవతలు పంచలోక బాల దేవతాభ్యో నమో నమః స్థాపనానంతరమిదమర్ఘ్యమిదమాత్మయం సకలారాధనైః శోభనమస్తు ఇప్పుడు నవగ్రహాలు వస్తూ ఉంటాయి చక్కగా పట్టుకోండి ముందుగా ఓం సూర్యారిష్టే సంప్రాప్తే సూర్య పూజాంచకాలయే ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మవిలోకశాంతయే సూర్యగ్రహేణగచ్చ సూర్యగ్రహరక్తార్ణో రక్తగంధో రక్తపుష్పరక్తమాల్యాంబరధర రక్తఛత్రధ్వజరథవదాకానిజో విదంతి విరసమాగమేన ప్రదక్షిణే కుర్వాణం కిరీటం సుఖాదీన పత్రే పుత్రపరివారవేద గ్రహమండలే వృష్టపుష్పనగరణే మధ్య వర్తనాగానమండలే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి మరలా తీసుకోండి చంద్రారిష్టే సంప్రాప్తే చంద్ర పూజాంచకాలయే ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మవిలోకశాంతయే చంద్రగ్రహేణగచ్చ చంద్రగ్రహం శ్వేతవర్ణో श्वेतगन्धो श्वेतपुष्पो श्वेतमाल्याम्बरधरो श्वेतच्छत्रध्वजरथवदाकानिजो विदन्ति विरसारूढं प्रदक्षिणे कुर्वाणं किरीटं सुधाजनं पत्रे पुत्रपरिवारसमेत ग्रहमण्डले प्रविष्टवस्मिन्नगणे सूर्यग्रहस्य आग्नेय दिग्भागे शमलिपुस्त्राकारमण्डले अधिदेवता प्रत्यधिदेवता सहित भगवन्तं चन्द्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि మరలా తీసుకోండి పూజారిష్టే సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి కుజగ్రహే ఆగచ్చ కుజగ్రహ రక్తవర్ణో రక్తగంధో రక్తపుష్పో రక్తమాల్యాంబరధరో రక్తఛత్రధ్వజరథవదాకాశయో విదంతి విరసమారుఢమేన ప్రదక్షిణే కుర్వాణం కిరీటం సుఖాదీన పత్రే పుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టవస్మిన్నగణే సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకారమండలే అధిదేవతా ప్రతిదేవతా సహిత అంగారక గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి పెట్టాలి కలకదుని ఓం ఏమండి సుధాష్టే సంప్రాప్తే ధ్యానం ప్రవక్ష్యామి ఓం ఓం బుధగ్రహే ఆగచ్చ బుధగ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యాంబరధరం పీతఛత్రధ్వజరథపదాకానిజో విదంతి విరస సమారూఢం వీరం ప్రదక్షిణే కుర్వాణం కిరీటం సుఖాదీనం పత్రే పుత్రపరివారసమేత గ్రహమండలే ప్రవిష్టవస్మిన్నగణే సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బాణాకారమండలే దేవతా ప్రత్యధిదేవతా సహిత బుధం గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఓం గురువరిష్టే సంప్రాప్తే గురు పూజాంచకారయే ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీఠోపశాంతయే గురుగ్రహే ఆగచ్చ గురుగ్రహం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకఛత్రధ్వజరథవదాకాశయో విదంతి విరసమారుఢం వీరం ప్రదక్షిణే కుర్వాణం కిరీటం సుఖాదీనం పత్రే పుత్రపరివారసమేత గ్రహమండలే ప్రవేశవస్మిన్నగణే సూర్యగ్రహస్య उत्तरविभागे दीर्घचतुरस्राकारमण्डले अधिदेवता प्रत्यधिदेवता भगवन्तं बृहस्पति ग्रहमावाहयामि स्थापयामि पूजयामि शुक्राष्टे संप्राप्ते शुक्रपूजाञ्चकारे शुक्रध्यानं प्रवक्ष्यामि कलत्रपीडोपशान्तये शुक्रदये आगच्छ शुक्रग्रहो श्वेतवर्णो श्वेतगन्धो दिव्यरथमारूढं वैरं प्रदक्षिणे कुर्वाणं किरीटं सुखादीन पत्रे पुत्रपरिवारसमेत ग्रहमण्डले प्रविष्टवस्मिन्नगणे सूर्यग्रहस्य प्राग्दिग्भागे पञ्चकोणाकारमण्डले अधिदेवता प्रत्यधिदेवता सहित भगवन्तो शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि शन्यष्टे सम्प्राप्ते शनिपूजाञ्चकारे शनिध्यानं प्रवक्ष्यामि प्राणपीडोपशान्तये शनिश्चरग्रहे आगच्छ शनिश्चरग्रहं नीलवर्णं नीलगन्धं नीलपुष्पं नीलमाल्याम्बरधरं नीलच्छत्रध्वजरथपदाकादि प्रदक्षिणे कुर्वाणं किरीटं सुखासीनं मध्ये पुत्रपरिवारसमेत ग्रहमण्डले प्रविष्टवस्मिन्नगणे सूर्यग्रहस्य पश्चिमदिग्भागे धनुराकारमण्डले अधिदेवता प्रत्यधिदेवता सहित भगवन्तौ शनैश्चरग्रहमावाहयामि स्थापयामि पूजयामि राहुपरिष्टे सम्प्राप्ते राहुपूजाञ्चकारयेत् राहुध्यानं प्रवक्ष्यामि चक्षुर्पीडोपशान्तये राहुग्रहे आगच्छ राहुग्रहं धूम्रवर्णं धूम्रगन्धं धूम्रपुष्पं धूम्रमाल्याम्बरधरं धूम्रच्छत्रध्वजरथवदाकाशयो दिव्यरथमारूढमेव प्रदक्षिणे कुर्वाणं किरीटं सुखादीन पत्रे पुत्रपरिवारसमेत ग्रहमण्डले प्रविष्टवस्मिन्नगणे सूर्यग्रहस्य नैऋत्यदिग्भागे अधिदेवता प्रत्यधिदेवता सहित राहुग्रहमावाहयामि स्थापयामि पूजयामि
फलाश पुष्पसंगाशन्तारका ग्रहमस्तंगौरौद्रात्मकं घोरं संकेतं प्रणमाम्यः ओम केलवने आगच्छामि केलगणं चित्रवर्णं चित्रगन्धं चित्रविष्णुं चित्रमाल्यां वरधनं चित्रच्छत्रध्वजर्धरागं देव्यानधनमालमेन अप्रदक्षिणे कुर्वाणं किरीटं सुखादीनं भद्रेपुत्रमिलमाभूमिकं ग्रहमण्डले प्रविष्टमस्मदशकरणे सूर्यग्रहस्य वायव्य दिग्भागे ध्वजाकारमण्डले अधिदेवता प्रत्ययदेवता वेद भगवन्तं केतुगणमावाहयामि स्थापयामि पूजयामि అందరూ నమస్కారం చేసి చెప్పండి నమః సూర్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆదిత్యాయ లోకధారివదాభ్యో నమో నమః ప్రార్థయామి. 9 కదా. ఇప్పుడు అష్టదిక్పాలకులు తూర్పు ఆగ్నేయం దక్షిణం నిరుతి పశ్చిమం వాయువ్యం ఉత్తరం ఈశాన్యం 8 దిక్కులా కూడా పెట్టాలి. వీరుంటే 8 దిక్కులా పెట్టండి, లేదంటే మండపంలో చక్కగా ఖాళీ ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టండి. సరేనా? ఓం ప్రాగ్దిగ్భాగే శచీదేవి సమేత ఇంద్రం దిక్పాలకాయ నమః. ఇంద్రం దిక్పాలకమావాస్తు ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. దిక్పాలకమావాహయామి కలశం జాగ్రత్త. దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఆగ్నేయ కోణే ఆగ్నేయ కోణాధిపతిం స్వాహా స్వధా సమేతం అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. దక్షిణ దిగ్భాగే శ్యామలాంబా సమేతం యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. నైరుతి కోణాధిపతిం దీర్ఘాదేవి సమేతం నిరుతిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. పశ్చిమ దిశాధిపతిం కాళికాంబా సమేతం వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. వాయవ్య కోణాధిపతిం అంజనాదేవి సమేతం వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఉత్తర దిశాధిపతిం చిత్రరేఖా సమేతం కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఈశాన్య కోణాధిపతిం పార్వతీ సమేతం ఈశ్వరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అక్షతలు తీసుకోండి. प्राक ईशानयोर्मध्ये आकाशराजमावाह कलशनिग्रवेण आकाशराजमावाहयामि स्थापयामि पूजयामि. निरुते पश्चिमयोर्मध्ये पृथिवीमावाहयामि स्थापयामि पूजयामि. నక్షత్రాలు తీసుకొని మీ ఇష్టమైనటువంటి దైవాన్ని, కులదైవాన్ని, గ్రామదైవాన్ని ఆంజనేయ స్వామి మనస్సును ధ్యానించి కలశం దగ్గర నక్షత్రాలు వేయండి. మండప మధ్యే ఇష్టదేవత త్రయస్త్రిషట్కోటి దేవత నావాహయామి స్థాపయామి పూజయామి. జాగ్రత్తగా ఎడమ చేతితో కలశాన్ని కొబ్బరికాయ పట్టుకొని 2 అక్షతలు పసుపు కుంకుమ గంధము ఒక పువ్వు తీసుకొని కలశానికి వేసి చెప్తారు. ఇప్పుడు ఎడమ చేతితో కలశాన్ని దగ్గర పైన కొబ్బరికాయ పైకి లేపి జాగ్రత్తగా వేయాలి. పసుపు కుంకుమ గంధము అక్షతలు ఆ కలశంలో వేయాలి. పంపాదేవుడు గంగా గోదావరి చైవతుంగ భద్రాధన శ్రీనర్మదాయి మనాతి మా కృష్ణవేణి కూతుమతి నేను చెప్పినప్పుడు వేయాలి. మలా బహారణి కావేరి చంద్రభాగ పురుషిక పయోష్ఠే ఫల్గుణ దేవ నిత్యాభేమరథే శుభ అర్జున మంగళాదేవి యశ్చన్యా సింధుక శుభ శుభాని మమ కుర్వంతు దురిదక్షయకారకాః హేమ కోటగిరి ప్రాంత వనేషు గిరిసానుగాం పంపా మావాహయామి యాస్యం నద్యా హృద్యాం ప్రయత్నతః తరంగ శతకల్లోలే రత్న రంగత్తాపసోజ్వలే పంపా నదే నమస్తుభ్యం గృహాణా సమతత్వం హృద్యం సుగంధదంపన్నం శుద్ధం శుద్ధాంబసంస్కృతం పాద్యం గృహాణ పంపాఖ్య మహానది నమోసుదే భాగే నమస్కార భాగే రథేన వస్తుభ్యం సరళేన శిశోభనే అనర్ధామర్ధనే వనఘే కృష్ణదామదేముత్తమం పంపా నదే మహాపూజ్య సంపాదిత శిశోభనే గోదావరీ జలే నాట్య గృహాణాచ మనీయకం దుగ్ధాద్యే కులక్షే పుణ్యే దుగ్ధాచ మధురార్థ పంచామృతే స్నాపయిష్య సా ప్రహాంద్ర సమోస్తుదే శుద్ధనీలే శుధాజలే నారికేళాంబుస్థిత పుణ్యే కృష్ణార్దేతో ఏ సింధాచే త్వాం సరిద్వదే మహామూల్యాంత కౌశేయ దివ్యవస్త్రమనుత్తమం పంపారదే మహాపుణ్యే ధారయామి విశోభనే శ్రోతస్మార్తాద్ధర్మ ఫలదం పావనం శుభం యజ్ఞోపవేద మధునా కల్పయే సరుత్తమే కర్పూరగుళికామిశ్ర కస్తూర్యాచ వినర్తదో యత్ర కల్పితం గంధం లేపయేకే గంధర్వదే లక్షోత్తగానాం హరిద్వార్తామక్షిరా చోతమాన్ శుభాన్ పంపారదే గృహాణే మహాశోభ శోభాతివృద్ధయే హరిద్రాం హేమ వర్ణాభామయానిత్యం సరిత్వరే
शरीरे लेपयामि यद्यास्वीकरिष्वदयामि ते खड्जलन्तर्जगद्वन्द्ये महापुण्यतरङ्गिणि नेत्रमङ्गेरुहाद्वन्दे गृह्यतां सरितामरे शतपत्रैश्च कलहारे कुमुद्वदे कलमेरवि मल्लिकाजातपुण्यैके केटकैश्चापिलम्बकैः तुलसीतामभीतापे ततबिल्वादररविः पूजयामि महापुण्ये पंपानदि नमोऽस्तुते पंपानदि देवतायै नमो नमः कलशंलो వేండావాహయామి స్థాపయామి పూజయామి ఇప్పుడు నక్షత్రం తీసుకొని ఆ పంపానదిలో పూజ చేస్తూ ఉండాలి గోదావరి నమః పాదో పూజయామి కృష్ణాయ నమః కల్పో పూజయామి పాపహాన్య నమః జంగే పూజయామి శుభ్రవే నమః జానుడే పూజయామి పూర్వవిధాన సుందరీ నమః సంధ్యాన సర్వసార సమన్విధాన సూక్ష్మ నమః సద్ధానః స్వాహా నమః సిద్ధయే నమః హేరా నమః క్షేమదాయ నమః క్షుద్ర విద్రావిన్య నమః క్షమాయ నమః పంపానది దేవతాయ నమో నమః సర్వోపచార పూజాం సమర్పయామి ఆ కొబ్బరికాయ నలుగుబెట్టేసేయండి నమస్కారం చేయండి సతశాంగ శుభదివ్యం గంగోళ జాతకోత్తమం సాధ్యం పరిమాణధోతం ధూపం స్వీకరమామనే సాధ్యవంత ప్రకాశోద్య కోటేశ్వరమ ప్రభం పశ్చదేవం ప్రసన్నాంగి పంపానది నమోస్తుతే ఆ ధూపాన్ని దీపాన్ని కలశానికి అద్దండి శాల్యం స్వర్ణ పాత్రస్థం శాఖభోపాసమర్పితం నంధ్యా జపాయ సోమేన నైవేద్యం ప్రతిగృహ్యతాం నక్షత్ర విజయ పంపానది దేవతాయ నమో నమః సర్వోపచార పూజాం సమర్పయామి కర్పూరవర్తదీప్తం కర్పూరే శకలే తథా ఆరార్తిత్యం గృహాడే సమర్పయేహం సురత్వదే వ్రతపూరి మహాకీర్తి దివ్యస్ఫోట ప్రకీర్తనం ఖర్గగామో వ్రతవిదం సౌవర్ణం పుష్పమర్పయే ఒక పుష్పాన్ని కలశం దగ్గర ఉంచండి ప్రదక్షిణం దేవి ప్రయత్నేన ప్రకల్పితం గృహాణ పావనే దేవి పంపానది నమోస్తే పంపానదే దేవతాయ నమో నమః సర్వోపచార పూజాం సమర్పయామి నమస్కారం చేసిన నక్షత్ర పట్టుకొని చెప్పాలి నమస్తే నమస్తే విశాల ఉజ్వలాంగే నమస్తే నమస్తే సురమ్యాం అంతరంగే నమస్తే నమస్తే గిరి ప్రాతరంగే నమస్తే నమస్తే ప్రభావాం अंतरंगे अपराध शतंदेवी मद्गतम च दिने दिने क्षम्यताम पावने देवी पंपा नदी नमोस्तुते नक्षत्र कलंकरवेणि पंपा नदी देवताय नमो नमः क्षमापण नमस्कारान् समर्पयामि नमस्कारमेन पंपा नदी महापुण्यतरङ्गिणे नमोस्तुते इति हनुमत्पूजा रमणे धीमता मनोरथफल प्राप्ति सुग्रीवे नदरस्मिनं सत्कुरुं च मनोवाञ्चा सत्यस्तस्य बभूवः पंपानदी देवताये नमो नमः कलशोदकपाण सत्वगच्छे पंपानदी देवताये नमो नमः सर्वप्रार्थनपूर्वक नमस्कारान् समर्पयामि నక్షత్ర వేశారా అందరూ కూడా నక్షత్ర పట్టుకోండి నమస్కారం చేసి చెప్పండి పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం సంవత్సర సమేత హనుమద్దేవత వ్రత పూజ అధికార సిద్ధ్యర్థం హనుమతు ప్రీత్యర్థం హనుమతు यंत्र विग्रह कलश स्थापन प्राण प्रतिष्ठापनम करिष्ये कलश దగ్గర వేయండి స్వామివారి బింబం ఏదైతే ఉందో ఆ బింబాన్ని తీసుకొని చక్కగా కలశం ముందర పెట్టండి ఇంకా వస్త్రం దగ్గర రాదు ఇంకా పూజ మొదలు పెట్టారు కదా ఇప్పుడు ఆంజనేయ స్వామి పూజ మొదలు పెట్టాం ఇప్పుడే మొదలు పెట్టాం అక్కడ దాంట్లో కుర్చీ దీవా కొంచెం కుర్చీ అనకలాగా నాదా అమ్మాయి లెగ్సారు కూర్చోరేక ఐదరికి 4 ఇడ్లీ కంటే వేసి 3 ఇడ్లీలు చూడు అదే నీరసం ఉన్నట్టుంది తెలిసి అడుగు ఏంటో అవసరం నువ్వు లేకపోతే చెప్పండి చెప్పి ముందుకు వచ్చి ఇంకా పూజ మొదలు చెప్పండి పోతున్నావాలి నేను వెళ్ళి అడిగిరానా
धर्माय नमः ज्ञानाय नमः वैराग्याय नमः ऐश्वर्याय नमः विदिशला पूजिंजो अनाधर्माय नमः अज्ञानाय नमः अवैराग्याय नमः अनैश्वर्याय नमः मंडपमध्याय नमः मायातत्वाय नमः अविद्यातत्वाय नमः अनन्तस्वरूपाय नमः आनन्दगन्धाय नमः संविन्नालाय नमः अष्टप्रकृतिप्रतिभ्यो नमः विकारमयकेसरेभ्यो नमः मातृकामयकन्नकाय नमः हिमाय नमः महिमाय नमः गरिमाय नमः गलभ्यो नमः प्राप्य नमः प्रागाम्य नमः ऐश्वर्य नमः वशत्वाय नमः सूर्यमण्डलाय नमः सोममण्डलाय नमः वन्यमण्डलाय नमः सत्वाय नमः रजसे नमः तमसे नमः ब्रह्मणे नमः विष्णवे नमः महेश्वराय नमः ज्ञानदत्ताय नमः मायादत्ताय नमः कलादत्ताय नमः विद्यादत्ताय नमः परदत्ताय नमः सुधर्णवासनाय नमः सुधर्णवासनाय नमः प्रेमाम्भुजासनाय नमः दिव्यचक्रासनाय नमः सर्वमन्त्रासनाय नमः साध्यासनाय नमः सिद्ध्यासनाय नमः प्राग्द्वारे द्वारसे नमः धारये नमः यथात्रय दक्षिणद्वारे नमः द्वारसे नमः चन्द्राय प्रचण्डाय नमः पश्चिमद्वारे द्वारसे नमः जय नमः विजय नमः उत्तरद्वारे द्वारसे नमः नमः प्रभवे नमः मध्ये चिच्छज्ञ नमः सत्ताय नमः रजसे नमः तमसे नमः पत्रेभ्यः पुष्पेभ्यः दलेभ्यः नमः केसरेभ्यः तन्मध्ये कर्णिका नमः तन्मध्ये दशकलात्मने नमः वन्यमण्डलाय नमः वन्यमण्डलाय नमः ब्रह्मणे नमः तन्मध्ये द्वादशकलात्मने सूर्यमण्डलाय नमः सूर्यमण्डलाधिपते तन्मध्ये षोडशकलात्मने रुद्राय नमः षोडशकलात्मने चन्द्रमण्डलाधि पतये सर्वेश्वराय नमः तन्मध्ये सौवर्णमण्डपाय नमः तन्मध्ये सहस्रपद्माय नमः तन्मध्ये सुवर्णवेदिकाय नमः वेदिकायां वृक्षस्य पूर्वभागे नवर्तखचित हेमपीठाय नमः सकलगुणात्मशक्तियुगाय नमः योगपीठाय नमः पीठमध्ये सांगसपरिवार समेत सुभद्रा देवी समेत हनुमंत देवताय नमो नमः सर्वोपचार पूजां समर्पयामि చక్కగా మీరు కలశం చేసినటువంటి కలశం పూజ చేసినటువంటి కలశం గ్లాసు గర్భం పెట్టినటువంటి గ్లాసు ఆ తమలపాకుతో నీళ్లు తీసుకొని స్వామివారి బింబం ఏదైతే ఉందో రూపు ఏదైతే ఉందో ఆ బింబం మీద ఒక్కొక్క చుక్క పోస్తూ ఉండాలి तदंगा पंचामृत स्नानमहं करिष्ये ओम आप्याय सुधमे दुदेश्वरस्त्वं वृष्टिं भवाय संगते हित्राम्ना गर्षन्तिष्टस्य वादनः द्वभिरामुखा कर्पणः आयोगं शुदानशुदो शुक्रवसिद्योदर्शदेकाशदेवावस्सविदोत्परातच्छद्रेण पवित्रणः सूर्यस्य रश्मिभिः दैवधक्षरं सिन्धवः माध्वे न सन्धवजधे मधुरक्तवदोषदुर्भक्त्वार्थवदुरजः मधुजोरस्तनस्तदमामस्तोर्या माध्वे देवभवन्द्रः स्वादस्पवस्सुदिव्याय जमने स्वादवेन्द्राः आय सोहरि एकनाम्ने स्वादवेन्द्राय वर्णाय वाजवे बृहस्पतये नमः फलेव्या फला पुष्पाया सविष्पणे प्रसूतास्तानो मुञ्चन्त्रगुंहसः आदोहिष्ठामयो भवस्तानवोर्जेत धातना भैरनाय लक्षदेवश्रुतमोर्धहस्य भागे देहनः विदेवमङ्गारस्मारङ्गमामवय शिक्षाय वृथा आपतजनकधानः తరంగా ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే తమలపాకు తీసుకొని కలశం మీద చక్కగా బోర్లించి పట్టుకోండి ఓం అస్య శ్రీ సుభద్రా దేవి సమేత హనుమత్ ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీయార్గ్య సామ ధర్మాణ ఛందాంసి ప్రాణశక్తి పరా దేవత క్రియామయః మగుః చైతన్య స్వరూపాణే ప్రాణశక్తి పరా దేవత ఆం బీజం హ్రీం సిద్ధే గ్రౌం కేలవ సాంగత పరివార సమేత శ్రీ హనుమ సుభద్రా దేవి సమేత హనుమత్ ప్రాణ ప్రతిష్టాపన సిద్ధ్యర్థే జపే వినియోగః ఓం అసనేతే పునరస్మాన్ జన చక్ర ప్రాణమేహనో దేశభోగం నో జపస్యవారం చరం తమనమదే ప్రళయ ఆనస్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానిమధాస్థానమపక్వేదే స్వామిన్ ధర్మజగన్నాథ యావత్ పూజావసానగంతావత్ పమృతి భావేన పీఠేస్మిన్ కలశేస్మిన్ మండపేస్మిన్ సన్నధిం గురు సాంగ సపరివార సమేత సుభద్రాదేవి సమేత అందరూ కూడా తమలపాకు తీసి అక్షతలతో పూజ చేయండి సుభద్రాదేవి సమేత హనుమత్ దేవతాయ నమో నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురుదో చక్కగా తోర ఉంది కదా స్వామివారి తోరం ఏదైతే ఉందో సింధూర వర్ణం తోరం ఆ తోరం తీసుకుని కలసం దగ్గర పెట్టి దాని పూజ చేస్తున్నాండి ఓం అంజనా కాదు అది చాలా తోరాలు అందరికి ఇవ్వాలని పెట్టాను అవి మరి పక్కన ఆ పక్కన పెట్టేయండి మీరు దాని కూడా 2 లక్షలు వేయండి సరేనా ఊరికే పక్కన వాళ్ళు 2 లక్షలు వేస్తే పూజ చేసిన భావన అంతే సరేనా ఇంకెవరికైనా నాకు తోరాలు కావాలంటే ఎక్స్ట్రా దీంట్లో తీసుకోండి అమ్మా అట్లా కలశం మీద వేస్తే మీరు తీసుకోవడానికి ఇబ్బంది ఏ మాత్రం కించిత్ కదిలినా మనం తీసుకుని ఉంటాం పాదాలకి పెట్టడమే ఆవిడ ఇచ్చే స్వామివారి ఏదైనా ఇచ్చేసేది ఉంటే పైన పెట్టుకోవాలి తోరాలు అది మనం ధారణ చేస్తాం కదా మళ్ళీ మీరు అందుకని అమ్మో 1 నక్షత్రే 2 కింద ఒక దూరం కలశం దగ్గర పెట్టుకోండి మిగతా పక్కన పెట్టండి దాన్ని కూడా కాస్త అక్షతలు పెట్టి సరిపోతుంది సరేనా చెప్పనా ఓం అక్షతలతో పూజ చేస్తున్నాండి ఓం అంజనా సూరవే నమః ప్రథమ గ్రంథం పూజామి ఓం హనుమతే నమః ద్వితీయ గ్రంథం పూజామి ఓం వాయుపుత్ర నమః తృతీయ గ్రంథం పూజామి ఓం మహామాతా నమః పంచమ గ్రంథం పూజామి ఓం కామేష్ఠా నమః చతుర్థ గ్రంథం పూజామి ఫల్గుణ సఖాయ నమః షష్ఠ గ్రంథం పూజామి పింగళాక్ష నమః సప్తమ గ్రంథం పూజామి అమిత విక్రమ నమః అష్టమ గ్రంథం పూజామి కపీశ్వర నమః నవమ గ్రంథం పూజామి
सीता शोध विनाशकाय नमः दशम ग्रंथं पूजयामि लक्ष्मण प्राणदात्रे नमः एकादश ग्रंथं पूजयामि दशग्रीव दर्पधने नमः द्वादश ग्रंथं पूजयामि भविष्य ब्रह्मणे नमः त्रयोदश ग्रंथं पूजयामि अयिंदा అక్షతలు పట్టుకొని ఆంజనేయ స్వామి మనస్సులో ధ్యానం చేయండి. ఓం అనధ్యాయే కపిశ్రేష్టం చతురావరణాన్వితం వామభాగస్థితం పత్నీం సూర్యపత్నీం సువర్చలాం అశ్యంతం స్నిగ్ధయా దృష్ట్వా స్మితవక్రముఖాంబుజాం ఛత్రజామరథయజ్ఞ వినాదైత్యే సుసేవిదం ముక్తాహారగణోపేతం రత్నకుండలభూషితం గ్రీవేయే భూషితం గ్రీవం ఘనకాంగతధారిణం నానామణిసముత్కీర్ణ కిరీటోజ్వలశేఖరం మేఖలాదావ సంవీతం మణినూపరశోభితం రత్నకంకణ విద్యోతి పాణరక్తాంబుజధ్వజం కఠినస్వర్ణవర్ణాంగముష్టధ్వజ సమన్వితం పద్మాసనే సమాసీతం పీతాంబర సమన్వితం చతుర్భుజధరం శాంతం సర్వవ్యాపీ నవీశ్వరం సర్వదేవ పరివారం సర్వాభీష్టం ఫలప్రదం ఆవాహయామి సర్వేషం సూర్యపుత్రి ప్రియం విభుం అంజనాతనయం దేవం మయాతీతం జగద్గురుం ఏవం ధ్యాత్వా హనుమంతం పూజయేచ్ఛుద్ధమానసః సాంగ సపరివార సమేత శ్రీ సీతారామ పాద సేవా దురంధర సువర్ధరా సమేత శ్రీ హనుమతే నమః ధ్యాయామి. అక్షతలు వేసి చేయండి, మరలా అక్షతలు పట్టుకోండి. ఆగత్య హనుమద్దేవా త్వం సువత్సలాలయా సహ పూజా సమస్త సంపాద్య పర్యంతం భవస్సన్నిహితో ముదా యస్తే మన్యో విధన్వజ్రసాయకసః ఓజః పుష్యతి విశ్వమానసగ సాహ్యామదా సమాన్వయా ఆయుధా సహస్మృతేన సహస్రతా శ్రీ సువత్సలా హనుమతే నమః ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. దేవదేవ జగన్నాథ కేసర ప్రియనందన రత్నసింహారం తుభ్యం దాస్యామి హనుమత్ప్రభో మంజురింద్రో మంజురే వాసుదేవో మన్యం శరీర దేమానుశీర్యా పాహినో మన్యోతమాసా సుజోషాః శ్రీ సువర్చలా సమేత శ్రీ సువర్చలా హనుమతే నమః సువర్ణ నవరత్న ఖచ్చిత హేమ సింహాసనార్థే పుష్పాక్షతాన్ని సమర్పయామి. తర్వాత సమర్పణలు మీరు చూపించాలి. భీమాదృత మహాప్రాజ్ఞా త్వం మమాభిముఖో భవ శ్రీరామసేవక శ్రీమాన్ ప్రసీద జగదాంపదే. మన్యోతౌషస్తవీయాంతపసాయుజా విజహిషత్రోణో అమిత్రః వృత్రః దస్యురాజశ్రావసోజ్ఞాభరాత్మన్నః అభిరాత్మన్నః సాంగసపరివారమే సువర్చలాసమేత హనుమతే నమో నమః మధుపర్కం సమర్పయామి. త్వంభిర్జ్యోతా స్వయంభోర్ధామో యోగిధ్యేయాఘ్రపద్మాయా జగదాంపతయే నమః. పాద్యం మయా దేవ గృహాణ పురుషోత్తమా శ్రీ సువర్చలాసమేత హనుమతే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. స్వామివారి పాదాలను భావన చేసి నీళ్ళు వేయాలి. తర్వాత మళ్ళీ నీళ్ళు. లక్ష్మణ ప్రాణ సంరక్ష సీతాశోక వినాశన గృహాణార్ఘ్యమయాత్వం అంజనా ప్రియందన శ్రీ సువర్చలాసమేత హనుమతే నమః. హస్తయోః అర్ఘ్యవర్ఘ్యం సమర్పయామి. అథాగస్సన్నపలేదో బాలాగ్రసేతు బంధాయ శతాననంధాని చ తుభ్యమాచమనం తత్వం ప్రతిగృహ్యేష్వమారుతే. శ్రీ సువర్చలాసమేత హనుమతే నమః. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. స్వామివారిని చూపించి 3 సార్లు కూడా స్వామివారి శిరస్సు మీద నీరు వేయండి, ఆచమనం చేస్తున్నట్టుగా. అర్జునధ్వజ సంవాస దశనానమదామహ మధువర్గం ప్రదాస్యామి హనుమత్ ప్రతిగృహ్యతా అయంతే పమేత్యర్వాన్ ప్రతీచీన సహురేశ్వరాజః మధ్యో వర్జన్నభిమావత్సహనా దస్యో నతపోద్యాపే. సువర్చలాదేవి సమేత హనుమతే నమో నమః. మధువర్గార్థం శుద్ధోదకం సమర్పయామి. గంగాధర్మతీర్థేభ్యస్తమానీతైర్ముదో నమోరగైః భవతం స్నాపయిష్యామి. కపినాయక గృహ్యతాం అభిప్రేహి దక్షిణదో భవామేధా జంఘనాభూరి జహోమితే ధరుణం మధ్వో అగ్రముభ ఉపాం సుప్రథమాపి శ్రీ సువర్చలాదేవి సమేత హనుమతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. త్వయా ఆమన్యోర్ధమార్దంతో హర్షమానాసో ధృజితామర్ద్రః దిగ్మేషవాయుధా సంశుషాన అభిప్రయంతు నరో అగ్నిరూ నవరత్నవైందేవ్యాం మేఖలాం హేమనిర్మితాం తుభ్య గృహ్ణేష్వ. శ్రీరామ ప్రియమారుతే శ్రీ సువర్చలాదేవి సమేత హనుమతే నమః. యజ్ఞసో వస్త్రం సమర్పయామి. వస్త్రాన్ని పెట్టండి స్వామివారి దగ్గర. వీతకోశేయ కౌపేనం ధార్యం చ బ్రహ్మచారిభిః అర్పయామి మహాబాహో గృహాణ పవనాత్మజా శ్రీ సువర్చలాదేవి సమేత హనుమతే నమః. కౌపీనార్థే అక్షతాన్ని సమర్పయామి. కౌపీనం ప్రత్యామ్నాయంగా 2 అక్షతలు వేయండి.
కౌపీరార్థం అక్షరాన్ని సమర్పయామి. తర్వాత పీతాంబరమిదం తుభ్యం తప్తహాటకసన్నిభం దాస్యామి వానరశ్రేష్ఠ సంగృహాణ నమోచుదే. ఉత్తరీయంజు దాస్యామి. తర్వాత ఉత్తరీయం పెట్టాలి. ఉత్తరీయంజు దాస్యామి సంసారోత్తరణకారక గృహాణ పరమా ప్రీత్యానుతోస్మి తమ పాదయోః శ్రీ సుభద్రాదేవి సమేత హనుమతే నమః. ఉత్తరీయం సమర్పయామి. బ్రహ్మసూత్రమిదం దివ్యం ముక్తదామోపశోభితం శ్రీగురుష్వాంజనాపుత్ర భక్తనక్షరతత్పరా శ్రీ సుభద్రాదేవి సమేత హనుమతే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత 2 అక్షతలు వేయండి. భూషణాన్ని మహారహాణి కిరీట ప్రముఖాన్యహం తుభ్యం దాస్యామి సర్వేష గృహాణ కపినాయక సుభద్రాదేవి సమేత హనుమతే నమః. ఆభరణార్థే అక్షరాన్ని సమర్పయామి. ఒక పుష్పాన్ని గంధంలో ఉంచి స్వామివారి దగ్గర పెట్టండి. కస్తూరి కుంకుమోన్మిశ్రం కర్పూరాగరువాచనం శ్రీచందనందు దాస్యామి గృహ్యతాం హనుమత్ ప్రభో. సుభద్రాదేవి సమేత హనుమతే నమః. శ్రీచందనం సమర్పయామి. శాలియా నక్షత్రాన్ రమ్యాన్ పద్మరాగతమ ప్రభాన్ అఖండాన్ ఖండితాద్వందా శ్రీగురుష్వదయానిధే శ్రీ సుభద్రాదేవి సమేత హనుమతే నమః. అక్షతాన్ని సమర్పయామి. తర్వాత సింధూరం ఉంటే పక్కన వేయండి. సుగంధేన స్వరూపాన్ని వన్యాని వివిధాని చ చంపకాదేని పుష్పాని కమలాన్యుత్పలాని చ తులసీదళ బిల్వాని మనసా కల్పితాని చ గృహాణ హనుమద్దేవ ప్రణతోస్మి పదాంబుజే. హనుమతే నమః. సింధూరం సమర్పయామి. అయిన తర్వాత కేవలం అక్షతులతో స్వామివారి షోడశాంగాలకి కూడా కలశ దగ్గర పూజ చేస్తూ ఉండాలి. ఓం మారుతయే నమః. అక్షతలే మారుతయే నమః. పాదౌ పూజయామి. సుగ్రీవ నఖాయ నమః. గుల్భో పూజయామి. అగంధమిత్రాయ నమః. జంఘే పూజయామి. రామదాసాయ నమః. ఊరు పూజయామి. అక్షఘ్నాయ నమః. కటిం పూజయామి. లంకాదహనాయ నమః. బాలం పూజయామి. సంజీవనా గ్రహార్థే నమః. స్కంధం పూజయామి. సౌమిత్రే ప్రణదాయ నమః. వక్షస్థలం పూజయామి. కుంఠిత దశకంఠా నమః. కంఠం పూజయామి. రామాభిషేక కారణే నమః. హస్తౌ పూజయామి. మంత్ర రచిత రామాయణాయ నమః. మంత్రం పూజయామి. ప్రసన్నవదనాయ నమః. వదనం పూజయామి. పింగళనేత్రాయ నమః. నేత్రం పూజయామి. శృతిపారాయణాయ నమః. శ్రోత్రే పూజయామి. ఊర్ధ్వపుండ్రధారణే నమః. కపోలో పూజయామి. మణికంఠ మాలికాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. చాలు. మా లక్ష్మి గారు అష్టోత్తరానికి తమలపాకులతో చేస్తారా సింధూరం? మొదటి సంవత్సరం అయ్యి వ్రతం మూడో సంవత్సరమా? సింధూరంతో చేస్తారా తమలపాకులతో చేస్తారా? అష్టోత్తరానికి. అందుకని ఒక పని చేయండి. ఒక 5 తమలపాకులు పెట్టేసుకొని ఒక దానిలో ఒకటి పెట్టేసుకొని 5 స్వామివారి సన్నిధిలో 5 పెట్టేసుకొని 5 పెట్టేసుకొని దాని మీద సింధూరంలో పూజ చేయండి. సరేనా? 5 తమలపాకులు కలశం దగ్గర పెట్టేసుకొని దాని మీద సింధూరంలో పూజ చేయండి. మరి అదే ప్రసాదంగా మీరు తర్వాత తీసుకోవచ్చు. సరేనా? కథలు కూడా ఏం చెప్తున్నారు? ఒకటా ఇదా? 5 కథలు. అక్కర్లు దీనికి అక్కర్లు. 5 తమలపాకులు వేసేసుకుని ఆయన సింధూరంతో పూజ చేస్తుండాలి. స్వామివారి అష్టోత్తరం చెప్పేస్తారు. సరేనా? ఓం ఆంజనేయ. అందరూ కూడా చక్కగా ఏమండి చేత్తోనే చక్కగా మీరు కుంకుమార్పు చేస్తారే ఆ విధంగా చేయండి సింధూరంతో. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. మీరు తోరం తీసుకునే విధంగా పెట్టుకోవాలి. ఆకులు తోరం మళ్ళీ కట్టుకోవాలి కదా కథ అయినప్పుడు. అందుకని తోరం తీసుకునే విధంగా ఆకులు పెట్టుకోండి. తోరం కట్టుకునే కథ వినాలి. మీరు ఎప్పుడు చెప్పండి అప్పుడు చెప్తా. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమతే నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః. ఓం సీతాదేవి మధురప్రదాయ నమః. ఓం అశోకనికాక్షేత్రే నమః. ఓం సర్వమాయా విభంజనాయ నమః. ఓం సర్వోద్ధ విభోక్తే నమః. ఓం రక్ష విధ్వంసకారకాయ నమః. ఓం పరవిద్యా పరిహరాయ నమః. ఓం పరశౌర్య వినాశనాయ నమః. ఓం పరమంత్రకర్తే నమః. ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః. ఓం సర్వత్రా వినాశనే నమః. ఓం భీమసేన సహాయకృతే నమః. ఓం సర్వదుఃఖహరాయ నమః. ఓం సర్వలోకచారిణే నమః. ఓం మనోజవాయ నమః. ఓం పారిజాత దుర్మలాస్థాయ నమః. ఓం సర్వమంత్ర స్వరూపమే నమః. ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః. ఓం సర్వయంత్రాత్మకాయ నమః. ఓం కపీశ్వరాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం సర్వలోకహరాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం బలసిద్ధికారాయ నమః. ఓం సర్వవిద్యా సంపత్ప్రదాయకాయ నమః. ఓం కపీశరణాయకాయ నమః. ఓం భవిష్యత చతురానాయ నమః. ఓం కుమార బ్రహ్మచారిణే నమః. ఓం రత్నకుండ దీపంతే నమః. ఓం సుందరత్వాల సన్నద్ధలమమాన శిఖోత్కరాయ నమః. ఓం గంధర్వ విద్యా తత్వజ్ఞాన నమః. ఓం మహాబలపరాక్రమాయ నమః. ఓం గారాద్ర విమోక్తే నమః. ఓం శృంగారబంధ విమోచకాయ నమః. ఓం సాగరోద్రకాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం రామదూతాయ నమః. ఓం ప్రతాపతే నమః. ఓం బాలదాయ నమః. ఓం కేసరీసుతాయ నమః. ఓం సీతాశోకవితవారంగాయ నమః. ఓం ఇంద్రాక్రమ సంభూతాయ నమః. ఓం బాలార్క సదుశాసనాయ నమః. ఓం విభీషణ ప్రతికరాయ నమః. ఓం శంకరేణ కులాంతకాయ నమః. ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః. ఓం
वज्रकायाय भवं महादेवेन भवं चिरञ्जीवेन भवं रामभक्ताय भवं दैत्यकार्य विघातकाय भवं अक्षान्तेन भवं काञ्चनाभाय भवं पञ्चवक्त्राय भवं महानवसेन भवं रञ्जनी भजनाय भवं श्रीमतेन भवं सिद्धिका प्रणभजनाय भवं गन्धमादन शीलस्थाय भवं गन्धापर विलाहकाय भवं सुग्रीव सत्यवान भवं धीरान भवं शूरान भवं दैत्यकुलान्तकाय सुराजितान भवं महादेवसेन भवं रामचूडामणि प्रदान भवं कामरूपिणे भवं पिङ्गलाख्यान भवं वाद्यमेन पूजितान कमलेपुत्र महत्तान मण्डलान भवं विजितेन्द्रियाय भवं रामसुग्रीव संधात्रेण भवं महारावणवर्धनाय भवं स्फटिकाभाय भवं आगधीतान नमव्यापटमण्डितान चित्रबाहवेन जलबन्धवेन महाद्रेण भक्तवत्सलान वन्देवना धात्रेण भवं सुतेन भवं भाग्येन भवं धृटावृतान भवं कालनेन प्रवधनान भवं हरिमर्कटमर्कणान भवं शान्तान भवं दान्तान प्रसन्नात्रेण शतकण्ठपदा बहुतेन भवं योगिनेन रामकथा लोलाम हितान वेदन पण्डितान भवं वज्रदंष्ट्रान भवं वज्रणखान भवं रुद्रवीर समत्भवान भवं इन्द्रादीन प्रहितं भवं ब्रह्मास्त्र निर्वाणकान भवं भारतभुजांग सम्मानितं जलमञ्जन भेटकान दिशबाहुलेन लोकपूज्यान भवं जामवत् प्रीतवर्धनाय नमः श्री सीता समेत श्रीरामपादसेन दुरन्धराय नमः तदंग सुवर्चलाष्टोत्तरं करिष्ये ओम सुवर्चलाय नमः पुष्पालतो पूजयन्ति ओम सुवर्चलाय नमः ओम आञ्जनेयवत्ये नमः ओम लक्ष्मी नमः ओम सूर्यपुत्रे नमः ओम निष्ठलङ्कां नमः शक्त्यां नित्यां निर्मलां निष्ठलां भवं सरस्वत्याय नमः निरञ्जनाय नमः शाश्वताय नमः जलमाला हृदयाय नमः सकल हृदयाय नमः सकल विद्याप्रदायिन्ये नमः अमृतप्रदायिन्ये नमः किष्किन्धाप्रवासिन्ये नमः सकल मनोरथ पूराण्ये नमः वञ्जनाप्रियाय नमः परिसेवाय नमः मङ्गलरत्नजनकाय नमः रत्नारञ्जनाय नमः वञ्जनाय नमः कामदाय नमः शतभिर्जन्त्रदाय नमः भक्ताभिर्दाय नमः सकल विद्याप्रवीणाय नमः गुरुनन्द्याय नमः संसारभयनाशिने नमः मकराय नमः नित्यकल्याणाय नमः श्वेतवाहनपुत्रकाय नमः अक्षयधनधान्यवद्याय नमः अक्षावृद्धेकराय नमः दिव्यपीताम्बरधाय नमः मृत्युभयनाशिने नमः नित्यानन्दाय नमः छायापुत्रकाय नमः कनकसुभद्राय नमः श्रीरामभक्ताग्रहण्याय नमः निर्मलहृदयाय नमः सर्वकारसाधनाय नमः प्रतिसेवादुरन्धराय नमः त्रैलोक्यसुन्दर्याय नमः वंशवृद्धेकराय नमः सकलनामहराय नमः कामरूपिण्याय नमः वंशोद्धारकाय नमः शङ्खचक्रहस्ताय नमः पद्मशोभिताय नमः पद्मकर्ताय नमः सर्वदुष्टग्रहनाशिने नमः आनन्दाय नमः विचित्ररत्नमकुटाय नमः आदित्यवर्णाय नमः दुष्वामलोचनाय नमः कालाञ्जनाय नमः शङ्कराञ्जनाय नमः मुद्रमोचनाय नमः शङ्करविद्याय नमः वज्रमहाज्वालाय नमः धर्मार्थमोचनाय नमः निर्मलहृदयाय नमः सर्वभूतविषयकराय नमः नित्याय नमः धर्मधर्मपरिपालनाय नमः आयुर्नन्दनाय नमः महाबलशान्त्याय नमः सत्यसन्धाय नमः सत्यवताय नमः विज्ञानस्वरूपिण्याय नमः ललिताय नमः शान्ताय नमः शान्तिस्वरूपिण्याय नमः लक्ष्मी नमः शक्त्याय नमः वरदाय नमः आकालाय मृत्युहाराय नमः सत्यदेवताय नमः ऐश्वर्यप्रदाय नमः हेमभूषणभूषणाय नमः सकलमनोवाञ्छितप्रदाय नमः कामवर्धाय नमः धर्मवर्धाय परिवर्तनाय नमः मोक्षप्रदायकाय नमः कामरूपाय नमः धर्मशीलाय नमः गानविशारदाय नमः वीणवादाय संसेविताय नमः आञ्जनेयप्रियाय नमः विशालनेत्राय नमः वज्रविग्रहाय नमः विशालवक्षस्थलाय नमः धर्मपरिपालनाय नमः प्रत्यक्षप्रदेवताय नमः ज्ञानवन्तकाय नमः हंसगोलिकाचलाय नमः गन्धमादनवासिन्याय नमः नित्याय नमः ब्रह्मचारिण्ये नमः भूतान्तरात्मने नमः कामचारिण्ये नमः सर्वकारसाधनाय नमः रामभक्ताय नमः शक्तिरूपिण्ये नमः कामितार्थप्रदाय नमः भक्तकल्पाय नतिकाय नमः भुक्त्या मुक्त्यवरदाय नमः श्रीरामपादसेवा दुरन्धराय नमः महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्तिस्वरूपात्मिकायै श्री सुवर्चलाम्बायै नमो नमः नानाविध परिमलपत्र पुष्पाक्षर पूजां समर्पयामि धूपं धूपाలు వెలిగించండి అందరికీ ఉన్నాయి ओम कपिलाभट्ट कृष्णाकर समद्भवः मया समर्पितं धूपं हनुमान् प्रतिगच्छता सुभद्रादेवी समेत हनुमते नमः धूपवान् धरावयामि त्राणि दीपाराधన కూడా చేత్తో అద్దండి నిరస్తాంజన దేమే రతేజల జగత్పదే దేవం గ్రహణ దేవే జాగ్రో గోకృతాగ్రం దశామిదా సుభద్రా సಮೇత హనుమతే నమః దీపం దర్శయామి అమలవాంగతో ఒక చుక్క నీరు విడిచిపెట్టండి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి నైవేద్యం కొబ్బరికాయ కొట్టాలి ఇప్పుడు కొబ్బరికాయ ఇప్పుడు తర్వాత 5 రోజులు అక్కడ బయట తులసమ్మ దగ్గర కొట్టేసుకుంటారు రాయి వేస్తారా ఇప్పుడు ఎవరి పనులు అక్కడ కొట్టేసి తెచ్చుకున్నామా కొట్టి తెచ్చుకుంటే కొడితే మళ్ళీ లేచి పది ఎవరికాయ అక్కడ కొబ్బరికాయ కొట్టండి మీరు కూడా आदम प्रक्षालयामि शुद्ध आचमनं समर्पयामि समर्पयामि पानीयं मध्ये मध्ये सुधोपमं सच्चिदानन्दरूपाय सृष्टिस्थित्यन्तहेतवे हनुमते नमः पानीयं समर्पयामि ताम्बूलं मुट्टुकोंडि
लोके फले समायुक्तं कर्पूराधवैर्गं सवर्णावर्णदलोके रन्धाम्बूलं प्रतिगच्छामि सुभद्रादेवी समेत हनुमद्देवतायै नमो नमः ताम्बूलं समर्पयामि अनन्तरं शुद्ध आचमनं समर्पयामि ताम्बूलं పెట్టిన తర్వాత ఒక చుక్క నీరు చల్లి కర్పూరం వెలిగించుకోవాలి ఎవరికి మారే ఎంతకంటే పెట్టిన పోయేది వినిపిస్తాను. కర్పూరం వెలిగించుకోవడం అందరూ కూడా ఓం నీరాజనమిదం దివ్యం మంగళాభంగమిత్రహో అయార్పితంత నగృహాన మనదో భవాన్ సమ్రాజ్య విరాజించాభిశ్రేర్యాజునం రే లక్ష్మీ రాష్ట్రస్యాం ఘేతయా మాతరం శ్రీయామసే సుభద్రాదేవి సమేత హనుమద్దేవతాయే నమో నమః నీరాజనం దర్శయామి నీరాజనానందరం శుద్ధ ఆచమనం సమర్పయామి సంతత శ్రేయస్తో సమస్త సన్మంగళాని భవంతో పరమంతో నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు హనుమద్దేవతాయే నమో నమః నీరాజనం దర్శయామి నీరాజనానందరం శుద్ధ ఆచమనం సమర్పయామి ఆంజనేయ వరద గోవింద హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ అక్షరం పట్టుకోండి ఓం आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् ओम मंजुराजाय विद्महे तामसपुत्राय धीमहि तन्नो अन्यः प्रचोदयात् सूर्यपुत्र्यै च विद्महे हनुमत्पत्न्यै धीमहि तन्नः संवत्सरः प्रचोदयात् यो वेदादो सरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितस्य प्रभृतिनस्य यः परस्य साङ्गलमलवासमेत श्री सुभद्रादेवी समेत हनुमद्देवतायै नमो नमः तव पादारविन्दयोः वेदोक्त सुवर्णदिव्या मंत्र पुष्पांजलिं समर्पयामि अक्षतल पट्टुकोनि चेप्पंడి अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष कपीश्वर प्रदक्षिण नमस्कारान् साष्टांगान् पंचसंख्यया दास्यामि कपिनाथाय गृहाणाम् अभीष्टदायक देवदेव जगन्नाथ पुराण पुरुषोत्तम अनेन पूज्य विधिना सुप्रीतो भव सर्वदा सुवर्चला समेतस्त्वं चतुरावरण अन्वितः हंसतूलिका अयोपेते मम कृत्वं अंजनेना ओम सुवत्सलादेवी समेत हनुमद्देवतायै नमो नमः प्रार्थना पूर्वक नमस्कारां समर्पयामि सर्वोपचार पूजां समर्पयामि అక్కడ అర్చన చేసేటువంటి ప్రదేశంలో దూరం ఉంది కదా మీరు అక్షతలు విడిగా తీసుకొని ఆ దూరం తీసుకొని కళ్ళ కనుకోండి చెప్పండి ధారణ చేసుకుంటూ చెప్పండి ఏ పుట్టిన అక్షరం పట్టుకోవాలి పూజ చేయని అక్షరం గ్రహించండి ముడి వేసుకోకూడదు ఇప్పుడు కుడి చేతి చుట్టుకోవాలి కుడి చేతి అక్షరం పట్టుకోండి కుడి చేతి చుట్టుకోవాలి ఇంకో ముడి వేసుకోకూడదు ఆడవాళ్ళు ఇప్పుడు కూడా మొత్తం చేసినప్పుడు ముడి వేసుకోకూడదు చుట్టుకోవాలి గట్టిగా చుట్టేసుకోండి ఏ పుత్ర పౌత్రాది సమస్త భాగ్యం వాంఛతి వాసయోస్త అయం ప్రపూజ్య త్రయోదశ గ్రంథియుతం తదంకం వర్ధరంతి హస్తే వరతోర సూత్రం అంజనా గర్భ సంభూత రామ కార్యార్థ సంభవ వరతోరక కృతాభాస రక్షమాం ప్రతివత్సరం చుట్టుకోండి గట్టిగా చుట్టుదాకా 5 కథలు అయ్యేదాకా అసలు కనీసం విచ్ఛిన్నం అవ్వకూడదు అంటే ఓడకూడదు గట్టిగా పట్టుకోవాలి అక్షరాలు పట్టుకోవాలి అలాగే పట్టుకోవాలి అంతే ముడి వేసుకోకుండా వ్రతం అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసిన తర్వాత అప్పుడు గంధి వేసుకోవాలి ముడి వేసుకోవాలి మీరు మంగళగౌరి వ్రతాలు ధారణ చేస్తారుగా ఇది కూడా అంతే ఆడవాళ్ళకి సంబంధించిన దూరం ఉంది ఇది పరీక్ష అన్నమాట ఊడుతుందా ఊడదా స్వామి పరీక్ష మీరు శ్రద్ధగా చేస్తున్నారా లేదా అనేది పరీక్ష శుభంగా మనస్సులో చక్కగా ఆంజనేయ కపీశ్వర అనుకుంటూ వృత్తాంతం అంతా కూడా వింటూ ఉండాలి కథలన్నీ కూడా లక్ష్మి గారు మీరు కూడా పట్టుకోండి మిమ్మల్ని పట్టించుకోవడం అనుకోకండి రైట్ శ్రద్ధగా వింటూ ఉండాలి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు దీపారాధన చూసుకోండి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ హనుమత్ వ్రత కథా ప్రారంభ. పూర్వకాలమందు శౌనకాది మహామునులు
గంగా తిరుమలంలో శ్రీ మహాలక్ష్మి పతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు నమస్కరించి భాగవతోత్తముడు పురాణ ప్రవచనం చేసేవాడు అయిన సూత మహాముని అందరూ భక్తి శ్రద్ధలతో నమస్కరించి భరతముందు ఆసక్తి గలవారి ఈ విధముగా పలికినారు. ఓ సూత మహాముని, శ్రీ మహావిష్ణువు కథను వివరించు అనేక వ్రతములు మాకు చెప్పినావు. అయిను ఇంకా కుతూహలంతో అడుగుతూ ఉన్నాము. మాకు ఇప్పుడు మరి యొక్క వ్రతము నీ ద్వారా విధానాన్ని మాకు అనిపించుతున్నది, చెప్పవలసినదిగా కోరినారు. సూత మహాముని ఈ విధంగా చెప్పసాగారు. ఓ మురులారా, పరమ పవిత్రమైనది, 4 వర్ణముల వారు ఆచరించదగినది, అతి రహస్యమైనది, ఈ లోకంలో చాలా మంగళకరమైనది, ఆయువు ఆరోగ్యం భోగభాగ్యములు పుత్రపౌత్రాదులు ప్రసాదించేది, విద్యాప్రదమైన శ్రేష్టమైన ఒక వ్రతం చెప్పిన విలువనిది. ఒకప్పుడు దయాస్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు తన శిష్యులతో కూడి ద్వైతవనమును ధర్మరాజును చూడాలని కాంక్షతో వచ్చింది. ఆ ద్వైతవనముగా అతి సుందరంగా సుమనోహరంగా కోకిలతోనూ నెమళ్లతో మొగలు వాటితో ఉన్నది. ఇంకా ఆ ద్వైతవనంలో వేదములు అధ్యయనం చేసే వేద విద్యలతో వారి పుత్రపౌత్రాదులతో మనోహరముగా ఉన్నది. శాస్త్ర వ్యాఖ్యానము వేద ఘోషతో కూడి ఉన్నది. మహాభాగవతం గానముతో ఆ ద్వైతవనం సుందర శోభాయమానంగా ఉన్నది. నిత్యము అన్నదానముతో మరింత శోభాయమానముగా మారినది. తన సోదరులతోనూ భార్యతో కూడిన ధర్మరాజు వ్యాసుని చూచెను. ఆ ధర్మరాజు కూడా వ్యాస భగవానుడు ఆగమన శుభవార్త తెలుసుకొని చాలా దూరం సోదరులతో పాటు వెళ్ళి స్వాగతం పలికి ప్రశాంతముగా తన స్వగృహమునందు తీసుకుని వచ్చి సేవ చేశారు. వేదవ్యాస మహర్షి ధర్మరాజు మరియు ఆ ధర్మరాజు సోదరులు యోగక్షేమలు అడిగింది. అర్జునుడు పాశుపత అస్త్రం సంపాదించినాడా అని అడిగింది. ఈ హనుమంత వ్రత కథ చెప్పడం ప్రారంభించారు. ధర్మరాజా, అత్యంత సాంప్రదాయమైనది, చాలా రహస్యమైన వ్రతం ఒకటి ఉన్నది, చెప్పేదని వినుమని. ఈ వ్రతం ఆచరించినచో తిరిగి నీ యొక్క రాజ్యం తిరిగి లభించనని చెప్పాను. ధర్మరాజు వ్యాస భగవానుడికి నమస్కరించి, ఓ మహాముని, ఆ వ్రతము పేరేమిటి, ఆ వ్రతం మహాత్మ్యం చెప్పవలసిందిగా కోరాను. ఈ వ్రతము ఏ దేవత తెలుగుమన్నాడు. ఇంకా ఈ వ్రత విధానము ఏ మాసం నుండి ఆచరించాలి, పూర్వం ఎవరు ఈ వ్రతము ఆచరించి శుభ ఫలితాలు పొందారో చెప్పమనడు. ఆ వ్రతం వెంటనే ఫలితమిచ్చినదేమిచో ఇప్పుడే ఆచరిస్తాను అని పలికెను. సోదరులతో కూడి చాలా దుఃఖ సమయంలో ఉన్న నాకు మీ వంటి ఆదరణ చూపించే బంధువులు లేరు అని ధర్మరాజు వ్యాసునితో గౌరవంతో పలికెను. వ్యాసుడు ధర్మరాజు పలికిన మాటలన్నీ కూడా సంతసించి హనుమంతుని మనస్సుల పలుమార్లు స్మరించి ఈ విధముగా చెప్పసాగారు. ఓ ధర్మరాజా, ఈ వ్రతము పేరు శ్రీ హనుమంత వ్రతము. దానిని ఉచ్చరించడం వలనే సందేహం లేకుండా కార్యసిద్ధి అగును. ఇంకా ఈ వ్రత మహాత్మ్యము ఇట్లా చెప్పసాగారు. దుష్ట గ్రహములు పారాద్రోలున్నది, మహాజ్వరములను కూడా పోగొట్టున్నది, కోరిన కోరికలు తీర్చున్నది. ఈ వ్రతము పూర్వము ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రార్థించుటనే ఈ విశిష్టమైనటువంటి వ్రతము ఆమెకు తెలిపెను. దాని ప్రభావం వలన నీకు సర్వసంపదలు లభించినాయి అని చెప్పాను. ఒకప్పుడు ద్రౌపది కంఠమునందు ఉన్న హనుమద్ వ్రత దూరమును అర్జునుడు చూచి, ఏమిటి ఇది, ఎందుకు ధరించినావు అని అడిగాను. ద్రౌపది ఉత్తమముగు హనుమద్ వ్రతం గురించి తెలిపాను. ఆ మాట విన్న అర్జునుడు విద్యవశమున కోపంతో ఐశ్వర్యం చేయవచ్చిన గర్వంతో అర్జునుడు పౌరుషముతో ఈ విధంగా పలికను. నా జెండాపై కట్టుబడి ఉండేవాడు బ్రహ్మచారి, ఆకులు అలములు తిని బ్రతుకువాడు అయిన హనుమంతుడు ఏమీ ఎగరడు. ఇటువంటి వ్రతముతో మమ్మల్ని మోసం చేయుచున్నావా? నీ స్త్రీ జాతిపై ద్వేషంతో మాట్లాడను. అర్జునుడు మాటలు విన్న ద్రౌపది చాలా దుఃఖించి ఈ విధంగా పలికను. ఓ రాజేంద్ర, ఈ వ్రతము జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణుడిచే నాకు చెప్పబడినది. ఆ మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన వ్రతం ఆచరించి ఈ తోరాన్ని ధరించుతుంది అని పలికను. ద్రౌపది మాటలు వినగానే అర్జునుడు కోపోద్యుక్తుడై శ్రీకృష్ణుడు నీకు పరిహాసముగా ఈ వ్రతం గురించి చెప్పినాడు, కానీ నిజము కాదు. నాకు బద్ధుడై దాసుడి వలె ఉండు. నా అధీనుడుగా ఉన్న హనుమంతుడిని పూజ నీకు ఎందుకు చెప్పుము. భర్త మాట వినని నీవు సత్యవ్రతము కాదు, అది నీకు వ్రతమైన వ్రతాంగమైన ఆ తోరం తీసివేయమని పలికెను. అర్జునుడు పలికిన మాటలు విన్న ద్రౌపది భయంతో వ్రతోద్యాపనకు ముందే ఆ తోరము విడిచెను. అందువలన ధర్మరాజ, మీ యొక్క సకల సంపదలు పోయినవి. మీకు ఇటీవల మాసక్లేశము సంభవించినది. 13 మూడులు గల తోరమును త్యజించినందుకు ఫలితముగా 13 సంవత్సరములు కష్టములు అనుభవించవలసి ఉంది అని ఈ వాక్యములు విన్న ద్రౌపది ఆ వ్రతల విషయము జ్ఞప్తికి తెచ్చుకొని భర్తలందరి ఎదుట ఈ విషయమంతా కూడా సత్యమని పలికెను. అంత వ్యాసుడు, ధర్మరాజా, ఇంకా వేరొక కథ చెప్తున్నాను వినుము. పూర్వము శ్రీరాముడు కూడా లక్ష్మణుడితో కూడి సీతను వెలుగుచూ ఋష్యముఖ పర్వతం చేరి హనుమంతుడిని చూచాను. అప్పుడు రాముడు హనుమంతుడు సుగ్రీవుడితో స్నేహం చేశాను. అప్పుడు హనుమంతుడు భక్తుడు శ్రీరాముడు నమస్కరించి ఈ విధముగా చెప్పసాగాను. ఓ శ్రీరామచంద్ర,
నీ భక్తుడైన నేను రామకార్యములకై నియమించబడిన వాడిని. నా మాట వినుము. పూర్వము దేవేంద్రుడు వజ్రాయుధంతో నా దవడను కొట్టారు. ఆ నాటి నుండి భూలోకమున హనుమంతుడు అనే పేరు దాచితిని. అప్పుడు నా తండ్రి యొక్క వాయుదేవుడు మూర్ఛనందుడు నన్ను చూచి, ఎలా నా కుమారుడు మూర్ఛనందునాడు అని కోపం వహించి వాయువు వీచకుండా ఆపివేశను. వాయువు లేక ప్రపంచమంతా కూడా స్తంభించిపోవచ్చే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై ఈ రీతిగా పలిగిరి. ఓ వాయుపుత్ర, నీవు చిరంజీవి యగుము. రామకార్యములు అన్నింటినీ కూడా పరాక్రమంతో నెరవేర్చు. వానదేశ్వర, హనుమంతు వ్రతమును నాయకులు వెళ్ళిన నిన్ను ఎవరు ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వారి సర్వ కార్యములు కూడా నెరవేరును అని చెప్పి నాకు వరమిచ్చిరి. ఓ రామ, నీవు నా మాటలు తప్పగా వినుము. వ్యర్థము ఆలోచన తగదు. నీవు కూడా ఈ వ్రతము ఆచరించము. ఈ వాక్యములు ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకున్నాము. ఇది నిజమని నమ్ము. నీ మనసులో నచ్చినచో కార్యసిద్ధికై ఈ ఒక్క వ్రతము ఆచరించు అని చెప్పి హనుమంతుడు విన్నకూడకుండా అంత ఆకాశవాణి ఈ విషయం సత్యమేని పలికెను. ఆకాశవాణి మాట విన్న రాముడు సంతసించి హనుమంతు వ్రతం ఆచరించిన వాడి హనుమంతునితో ఇట్లా ఆయను, ఓ హనుమంత, ఈ రకమైనటువంటి